హాయ్ అండి. మటన్ బిర్యానీ ఈజీగా చేసేద్దాం రండి. కేజీ మటన్ తీసుకున్నాను నేను. శుభ్రంగా వాష్ చేసుకోండి. లెమన్ పిండుకుని వాష్ చేసుకుంటే స్మెల్ అనేది అస్సలే ఉండదు. బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి మటన్లోకి. పచ్చిమిర్చి యాడ్ చేశాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచింది అయితే మంచిగా ఉంటుంది. చిటికెడు పసుపు, 4 టేబుల్ స్పూన్ కారం, మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకోండి కారం. నాకైతే 4 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. ఉప్పు వేసాను 3 టేబుల్ స్పూన్స్. ఉప్పు తక్కువగానే వేసుకోండి. కర్రీ ఉడికేటప్పుడు చెక్ చేసుకోవచ్చు. మసాలా 2 టేబుల్ స్పూన్స్. పుదీనా, కొత్తిమీర. ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. లెమన్ పిండండి. ఒక బద్ద అయితే సరిపోతుంది. లెమన్ పిండాను నేను. ఒక బద్దే వేసాను. బాగా కలపండి. 10 నిమిషాలైనా కలపాలండి మటన్కి స్పైసెస్ అన్నీ పట్టేలాగా. ఆయిల్ వేస్తున్నాను నేను. ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటే అది వేసేస్తున్నాను. ఆయిల్ వేసి కలపాలి బాగానే. కప్పు పెరుగు వేస్తున్నాను. గంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలండి మటన్ మ్యాగ్నెట్ అవ్వడానికి. మటన్ ఇంకా స్టవ్ ఆన్ చేసి మటన్ పెట్టేశాను కర్రీ చేసేద్దామని. బాస్మతి రైస్ కేజీ తీసుకున్నాను నేను. శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మటన్ అయితే ఉడుకుతుందండి. ఇంకా ఉడకలేదు, 50% ఉడికింది. ఇప్పుడే చెక్ చేసుకోండి ఉప్పు. నాకైతే ఉప్పు కొద్దిగా పట్టింది. మటన్ అయితే 90% ఉడికిపోవాలండి. పక్కన వేరే గిన్నె తీసుకుని రైస్ బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ చేసుకోండి. వాటర్లోకి బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగానే వేసుకోండి స్పైసెస్. వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేస్తున్నాను. సలాడ్కి క్యారెట్, కీరా కట్ చేస్తున్నాను. బిర్యానీలోకి సలాడ్ ఉంటే బాగుంటుంది కదా. రైస్ అయితే అయిపోయిందండి. 80% కుక్ చేశాను. మటన్ ఉడికిపోయిందండి. 90% మటన్ ఉడికిపోయింది. రైస్ అయితే వేస్తున్నాను.
రైస్ని బాగా పక్కకి స్ప్రెడ్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. పుదీనా, కొత్తిమీర, నా దగ్గర నెయ్యి ఉంటే వేస్తున్నాను. నెయ్యి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే సరిపోద్ది. నాది ఫస్ట్ లాంగ్ వీడియో అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కరెక్ట్గా మూత ఫిట్ అయ్యేది పెట్టుకోండి. ఒక 20 మినిట్స్ దమ్ చేస్తే అయిపోతుందండి బిర్యానీ. 20 మినిట్స్ దమ్ చేశాను. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. బాగా కుక్ అవ్వింది బిర్యానీ. బాగా కలపండి. మటన్ అంతా పైకి వచ్చేలాగా బాగా కలపండి. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి.